నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఏ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలోని డల్లాస్ కి చెందిన ఏజీ ఫిన్టాక్స్ వ్యవస్థాపకుడు సీఈఓ అనిల్ గ్రంథి 360 డిగ్రీస్ ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా 360 డిగ్రీస్ ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పన్ను ప్రణాళిక, వినూత్న విధానాలు, వ్యాపారాలు గణనీయమైన మొత్తంలో డబ్బును ఆదా చేయడంతో పాటు వ్యక్తుల వెల్త్ స్టేటస్ కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టుగా అనిల్ గ్రంథి వివరించారు. వివిధ రంగాల్లో వ్యవస్థాపకులు, చిన్న వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంలో 360 డిగ్రీస్ ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ సహాయపడుతుందని తెలిపారు. With all our expertise on the taxes and the finances, which is a unique and rare combination. So we recently launched the 360 degrees tax and financial health checkup. So yeah, this is a brand new program for the first time ever in our Indian community. Manam chestunamandi. So with my expertise in the after working with so many thousands of clients, what I realized, people have been paying so much of taxes. అంటే మనం ఎంతో కష్టపడుతున్నాము కానీ అందరూ everyone is focusing on what they are earning, but people are not focusing on how to keep the money what they earn and how they can reinvest into the multiple things. So with a lot of thousands of people that financial planning or tax planning or చేస్తూ ఉండడం వల్ల at one point of time I was a bit frustrated. Why people have been paying so much of taxes? We can help so many people, thousands of people with our knowledge and expertise. So then we came up with a complete review jaragali. We want to give back to the community in identifying the gaps and blind spots అని చెప్పేసి we launched this program. ఎవరికైనా సరే, ఎవరు మనీ సంపాదిస్తున్నా సరే, వాళ్ళు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేదంటే ఆల్రెడీ మిడ్ ఆఫ్ ద కెరీర్ లో ఉండొచ్చు, ఆర్ రిటైర్డ్, ఆర్ అబౌట్ టు రిటైర్డ్, ఆర్ ఆల్రెడీ రిటైర్డ్. ఎవరికైనా సరే, వేరెవర్ దెర్ ఇస్ ఎ మనీ, people who are earning money, they have been paying taxes and they need to build their wealth. So this is for everyone. There are so many tax filers are there in America, and also so many financial planners are there, insurance agents are there. But what we are trying to do is, we are a team of licensed CPAs, licensed financial advisors, insurance agents, and also finance professionals. So mandaru inta chaala mandi unnam kada, why can't we all work together and deliver the great service to the client అని ఒక మోటో తోటి మనం స్టార్ట్ చేసాము. ఇమిగ్రేషన్ అనేది మన ఇమిగ్రెంట్స్ కాబట్టి, ఆల్ ఆర్ ఇమిగ్రెంట్స్ కాబట్టి ఇమిగ్రేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. చాలా మందికి చాలా నాలెడ్జ్ ఉంది, కానీ ట్యాక్సెస్ పరంగా చూసుకుంటే we didn't study here. Most of us didn't study about US taxation. ఇండియాలో కూడా టాక్సేషన్ గురించి పెద్దగా నేర్చుకునేది ఎవరు ఉండరు. ఇక్కడ బ్రాండ్ న్యూ, ఆఫ్టర్ మనం వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చి స్టార్ట్ వర్క్ చేసిన తర్వాత, ఈ టాక్సెస్ అనేది కంప్లీట్ బ్రాండ్ న్యూ టాపిక్ ఇక్కడ. సో అందరూ ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ అరౌండ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ దే థింక్ అబౌట్ టాక్సెస్ జస్ట్ టు ఫైల్ ట్యాక్స్ రిటర్న్స్. దట్స్ ఆల్, బికాస్ ఇట్స్ అ మ్యాండేటరీ కాబట్టి. సో దే థింక్ అబౌట్ టాక్సెస్ ఓన్లీ డ్యూరింగ్ ద ట్యాక్స్ ఫైలింగ్ సీజన్, అంతే. దాని తర్వాత ఇంకెప్పుడు యూ డోంట్ నీడ్ టు వరీ మచ్ అని అందరూ అనుకుంటారండి. దట్ ద అవేర్నెస్ ఈస్ మిస్సింగ్. దట్స్ వై people know more about immigration, but they have very limited knowledge on the taxes. This is like an annual health checkup. మనం యాన్యువల్ హెల్త్ చెకప్ చేసినప్పుడు ఏం చేస్తున్నాము, we identify what are the gaps. ఇప్పుడు ఒక హెల్త్ చెకప్కి వెళ్ళినప్పుడు యూ మే బి హ్యావింగ్ హయ్యర్ కొలెస్ట్రాల్, హయ్యర్ ట్రైగ్లిజరైడ్స్ అని ఎలాగంటాము, అలాగా మేము we review your last year tax returns. It can be business or personal. Completely review chesi we identify what are the strategies we are missing, what are the directions you are missing, what are the credits you are not utilizing it, not claiming it. ఇవన్నీ రివ్యూ చేసి ఐడెంటిఫై చేసి ఒక హెల్త్ రిపోర్ట్ లాగా మేము ఇవ్వాలని ఒక ఐడెంటిఫై. దాని తర్వాత ఈ నాలెడ్జ్ విల్ హెల్ప్ to file taxes better from the going forward. It is from the tax perspective. From the finance perspective, we will review your investment strategies. We are reviewing your long term retirement planning. We are also reviewing your kids education planning. ఇవన్నీ మొత్తం ఎవాల్యుయేట్ చేసి we identify the areas and we come up with a blueprint. అక్కడ మనం డీటెయిల్ గా యాక్షన్ ప్లాన్ కూడా ఇస్తామండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో we are giving a complete action plan. But from the tax perspective, we are identifying the gaps and giving the report. This is 100% virtual, and it doesn't matter where you are, in which state you are, which city you are. You don't need to spend even travel time to visit our office. But we are in Frisco, Dallas. If you want to come, please stop by. But otherwise, this can be done 100% virtual. We are getting an amazing, overwhelming response, and we have so many hundreds of people have been registered already. We already started working with all of them, but we are closing this program on June 30th, because as we launched this as a launch program. So we have if anyone is interested, sign up in the next 1 week, and June 30th is what we are taking these applications. If you see, even a CPA or financial professional will charge much more than $25. But what we are trying to do is, throughout the year, as you all are familiar,
this is an unseason for us, tax filing season kaadu. So what we thought is, we have a lot of resources available, why can't we give back to the community and our intention toti, why can't we share our knowledge and expertise with the community and చెప్పి మేము చేస్తున్నాము, అవేర్నెస్ తీసుకొని రావాలని చెప్పేసి we just launched this program for $24.99 and this program is going to end by June 30th అండి. చాలా మంది ఏమనుకుంటారంటే ట్యాక్స్ ప్లానింగ్ ఆర్ వెల్త్ ప్లానింగ్ ఇస్ నాట్ ఫర్ ద పీపుల్ హూ జస్ట్ స్టార్టెడ్ ద కెరీర్ అనుకుంటారండి. అంటే మీరు అన్నట్లుగా జీసీ వచ్చినంత వరకు వెయిట్ చేస్తారండి, కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడు మీ మన ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో, డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ అవర్ ఎవ్రీ డాలర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. So we need to start planning on saving the money from the what we are earning, and we also need to invest that money to build the long term wealth andi. So చాలా మంది స్టూడెంట్స్ అవ్వచ్చు, కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండొచ్చు. డోంట్ వెయిట్ till you get a GC, till you want to achieve few things in the life. You need to do the planning from the day one, the day when you start earning. That is 100% virtual andi. It's very easy. You can click the link, whatever sign up the link. మనం ఇక్కడ ఈ వీడియో కింద లింక్ క్లిక్ చేయొచ్చు. లేదు అంటే యూ కెన్ ఆల్సో విజిట్ అవర్ వెబ్సైట్, డైరెక్ట్లీ విజిట్ అవర్ వెబ్సైట్, ఆర్ యూ కెన్ రీచ్ అవుట్ అవర్ కాంటాక్ట్ డీటెయిల్స్, కాల్ us, జస్ట్ సైన్ అప్ ఫ్రమ్ దేర్. ఒకసారి మీరు సైన్ అప్ చేసిన తర్వాత యూ విల్ గెట్ ఎ లింక్ టు సైన్ అప్ యువర్ పర్సనల్ అకౌంట్ విత్ ఎన్ ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీ పోర్టల్ అండి. వీఆర్ యూజింగ్ AES 256 ఎన్క్రిప్షన్ అండి. సో ఇట్ మీన్స్ డేటా ఈజ్ ఎన్క్రిప్టెడ్ while it stay and also during the transit. So we are also using the firewalls to protect your data. Being I work for all the big corporates like Amazon, Starbucks, PricewaterhouseCoopers, I know the value of the data protection. So we take all the precautions to protect your data, and once you sign up, you get an encrypted portal link. Sign up చేసిన తర్వాత upload your last year tax returns and also answer few of the questions about your financial situation. అంటే మీరు మీ ఫ్యామిలీ గురించి, మీ ఇన్కమ్స్, మీ లాంగ్ టర్మ్ ప్లానింగ్, what are your goals? Those are very important అండి. We are designing the entire planning, we are customizing it one-on-one based on your goals. We are not doing any cookie cutter. This is 100% one-on-one customized plan అండి. If anyone has any questions అండి, we are always welcome. They can directly shoot an email to hello@azfintax.com. They can reach out to us. We are happy to answer any questions anytime. Doesn't matter whether they are my client or not. I would love to help and to answer any questions if anyone has it, which can help you to build a better financial future forever in your life. You will remember us. But you have to take the first step today or as soon as possible. Don't wait till last minute, because the day passes on, you are missing the opportunities to build your wealth. And thank you very much andi. హైదరాబాద్ లో అమెరికన్ లా ఆఫీస్ అడుగుపెట్టింది. అమెరికాలో పలు రాష్ట్రాల్లో తమ సేవలను విజయవంతంగా అందిస్తున్న సోమిరెడ్డి లా గ్రూప్ ఇప్పుడు అదే స్థాయిలో భారతీయులకి నేరుగా సేవలు అందించబోతుంది. అమెరికాలో స్థాపితమై విశ్వవ్యాప్తంగా విశ్వసనీయతను సంపాదించుకున్న సోమిరెడ్డి లా గ్రూప్ ఇప్పుడు హైదరాబాద్ లో కోకాపేటలో నూతన ఆఫీసును ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రావీణ్యం కలిగిన అమెరికా లా ఆఫీస్ సోమిరెడ్డి లా గ్రూప్ హైదరాబాద్, కోకాపేట్ వంటి ప్రీమియం లొకేషన్లో తమ నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, వర్జీనియా, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, కాలిఫోర్నియా ఇలా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తన సేవలను విజయవంతంగా అందిస్తున్న సోమిరెడ్డి లా గ్రూప్ ఇప్పుడు అదే స్థాయిలో భారతీయులకి నేరుగా సేవలు అందించనుంది. న్యాయం అనేది దేశాలు, సరిహద్దులు మించిన సేవ అని మరోసారి నిరూపిస్తూ హైదరాబాద్లోని కోకాపేటలో నూతన ఆఫీసును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ బోధిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి చెన్నారెడ్డి, టీపీసీసీ సీనియర్ నాయకుడు పొట్టిగారి నరసింహారెడ్డి, తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, ఐపీఎస్ ఇంటెలిజెన్స్ ఎస్పీ ముత్యం రెడ్డి పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ లో నూతన ఆఫీసును ప్రారంభించడం పట్ల సోమిరెడ్డి లా గ్రూప్ వ్యవస్థాపకులు సోమిరెడ్డి సంతోష్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తమ సంస్థ 5వ ఆఫీసును హైదరాబాద్ లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక ఆధునిక సాంకేతికను ఉపయోగించి న్యాయ సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సోమిరెడ్డి లా గ్రూప్ 8వ యూనివర్సిటీని పురస్కరించుకుని సంస్థ సాధించిన విజయాలను పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో భారతీయ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలని తమ సంస్థ చట్టపరంగా పరిష్కరించిందని ఆయన వివరించారు. We are here for our new office inauguration in Hyderabad. Also, this marks the 8th year anniversary of our company. What we do is we help NRIs
with their immigration work, litigation work, civil, criminal, family law issues, any criminal law issues, we help them with everything. These are fifth office, and we have over 7 attorneys and 100 legal professionals who help the NRI community with all their legal needs in the US. The office law, we will be having 100 people working out of this office now, and in the future, in the next few months, we will be adding 100 more employees, and then we will be doing visa processing also from this office. సో ఎవరికి ఎటువంటి అవసరం పడ్డా, వెన్ ఇట్ కమ్స్ టు యుఎస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎటువంటి అవసరం పడ్డా, వీ విల్ బీ హ్యాపీ టు హెల్ప్. చాలామంది ఎన్ఆర్ఐస్ లైక్ డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్లో ఉంటారు, ఫ్యామిలీ లా ఇష్యూస్లో ఉంటారు, ఆర్ వీసా ప్రాబ్లమ్స్లో ఉంటారు, ఆర్ సంబడీ ఈజ్ అరెస్టెడ్ ఇన్ ది యుఎస్. వీ హెల్ప్ దెమ్ విత్ ఎవ్రీథింగ్. And we work closely with the governments of both Telangana and Andhra Pradesh and the Indian Embassy in New York and Washington DC. So for these Indian embassies, we are the go-to law firm whenever somebody has an issue with their legal status or are involved in any criminal activity. This office will be acting like a catalyst in the growth of both the IT, pharma and manufacturing sectors in Hyderabad. So a company, any IT company, pharmaceutical company or manufacturing company, if they want to grow their business to the US, we are a go-to firm. So we can handle everything that they need. So and especially with this new AI going into with evolving AI, right? A lot of emerging companies, right? They need some law firm to help them to grow their business or to expand their business to the United States, and we are one of those firms who can help them. ఈ ఫర్మ్ వల్ల ఇట్స్ నాట్ ఓన్లీ గోన్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఇట్స్ విల్ హెల్ప్ with for the growth of other industries like IT industry కానీ, pharma industry కానీ, or manufacturing industry కానీ. దానివల్ల it will generate much more employment in Hyderabad. Since I am from Hyderabad, we wanted to do it first in Hyderabad, and we may be expanding to other parts of the country. It is a pleasure to have a new office in Hyderabad. Not only is our goal to help people in the United States, but it's also our goal to come back and give back to the Telugu community by hiring attorneys here in Hyderabad. At this present moment, we have over 100 employees here in Hyderabad. And as Santosh mentioned, we plan to add a lot more so we can help our Telugu community. It's such a privilege to be part of this law firm here in Hyderabad, to open this brand new office here, to see the expansion of businesses in pharma, tech, and other types of businesses from Telangana to the US. It's great to be part of that. It's great to be part of helping students on that side. And I look forward to many more years of working with the Indian community here and there. I think this is a spectacular opportunity for the Telugu community, especially with a person of Santosh's caliber, assisting them with not just their immigration needs, but also expanding to newer horizons and newer areas of law. So this is a great opportunity. Please do consult the Somi Reddy Law Group if you have any questions on immigration or corporate, or setting up and expanding your businesses. This is the place that you can get your queries resolved. Hi, I'm very excited about the growth here in Hyderabad, marking the 5th office that we have. For a long time, we've helped the Indian diaspora in Virginia and in many states throughout the US. But now with this office here, as you can see, this wonderful facility, there will be over 100 employees, as Santosh has indicated. But also, we're actually employing local talent here. So we're giving back, and we're actually helping grow this wonderful city, a vibrant city with a lot of opportunity and growth potential. And as we grow, we intend to grow here in Hyderabad and be part of this vibrant community. So thank you very much for coming today. I have been associated with the Somi Reddy Law Office since 2017, and over the 8 years, I've seen this company grown multiple folds. We started in the offshore with about 10 to 15 employees initially, who stand as the pillars of Somi Reddy Law Office today. And now the company has grown to about 100 employees. We are trying to create as much as employment for law graduates, encouraging law graduates. And this is part of foreign direct investment, starting expanding our offshore office and creating more and more jobs. And it's a wonderful part of work in this office. Thank you so much.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలో డల్లాస్లో ఎన్ఆర్ఐలు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వందలాది మంది ప్రవాస భారతీయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు, పెద్దలతో సహా అంతా పాల్గొన్నారు. అమెరికాలోని ఇర్వింగ్ నగరంలో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ఎన్ఆర్ఐలు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వందలాది మంది ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. 2 గంటలకు పైగా యోగా, ధ్యాన కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమానికి హార్ట్ఫుల్నెస్ యోగా సంస్థ సారథ్యం వహించింది. ఇక ఈ కార్యక్రమంలో ఈషా ఫౌండేషన్, ది ఐవైఈసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, వన్ ఎర్త్ వన్ ఛాన్స్, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, డిఎఫ్డబ్ల్యూ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల నుండి వందలాది మంది పాల్గొన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల అతిథులందరికీ స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ మెమోరియల్ కో చైర్మన్ రాజీవ్ కామత్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, యోగా ధ్యానం కేవలం జూన్ 21న మాత్రమే కాక మన దినచర్యలో ఒక భాగంగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది అన్నారు. భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాపర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ మెమోరియల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులందరినీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈరోజు అమెరికా దేశంలో టెక్సస్ రాష్ట్రంలో ఇక్కడ ఇర్వింగ్ నగరంలో నెలకొని ఉన్నటువంటి మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుననుసరించి ఐక్యరాజ్య సమితి ద్వారా దీనికి ఆమోదం తెలిపి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, కోట్లాది మంది ప్రజలు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక శుభ పరిణామం. ప్రధాని మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరంలో సముద్ర తీరంలో లక్షలాది మంది యోగా అభ్యసిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఇక్కడ కూడా అన్ని ప్రాంతాల నుంచి, ఎంతో దూరం నుంచి అన్ని వయసుల వారు ఇక్కడ అమెరికాలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి కాంచినటువంటి మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద ఉదయం నుంచి ఎంతోమంది, వందలాది మంది ఇక్కడికి వచ్చి అన్ని వయసుల వారు యోగా అభ్యసించడం అది నిజంగా మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ యోగా అనేది భారతదేశం దీనికి పుట్టినీళ్ళు అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ దీన్ని యోగాని అభ్యసించడం అనేది చాలా సంతోషించవలసిన విషయం. యోగా అనేది కేవలం ఒకరోజు జూన్ 21వ తేదీన మాత్రమే జరిపే ఉత్సవం కాదు. ఇది అనునిత్యం మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్లయితే మానసికంగా, శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది అనే దానికి ఉదాహరణ. ఈరోజు ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్ గారు వచ్చారు. ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ఆయన సందేశాన్ని వినిపించారు. అలాగే మన ప్రవాస భారతీయులుగా ఉన్నటువంటి కాపిల్ సిటీ కౌన్సిల్ మెంబర్సు రమేష్ ప్రేమ్ కుమార్, అలాగే బిజీ మాథ్యూ, ఇలా ఇటీవలే కొత్తగా ఎన్నికైనటువంటి ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ ట్రస్టీ బోర్డు సభ్యులైన సురేష్ మండువు గారు, వీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించింది. హార్ట్ఫుల్నెస్ అనే సంస్థ అన్ని యోగా సంస్థలతో కలిపి ఈరోజు ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్వహించారు. దీనికి మద్దతు ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు చాలామంది దీనికి విజయాన్ని కృషి చేశారు. వీరందరూ కూడా మా హార్దిక శుభాభివందనలు. అలాగే ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ అనేది ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్, అలాగే ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సంస్థల యొక్క సంయుక్త సారథ్యంలో ఏర్పరచుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి సంస్థ. ఇది ఒక సంఘటిత శక్తిగా మన భారతీయుల ఐకమత్యానికి చిహ్నంగా ఇది నిలిచింది. అనేక మంది, లక్షలాది మంది ఎప్పుడు కూడా అనునిత్యం వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరానికి కనీసం 1,00,000 మంది అయినా వచ్చి ఈ కార్యక్రమాలని ప్రతినిత్యం చూస్తూ ఉంటారు అన్ని ప్రాంతాల నుంచి. ఇది మాకు చాలా గర్వకారణం. ఇది ఒక కేంద్ర బిందువు కావడం అనేది మంచి శుభ పరిణామంగా మేము
అనుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. We would like to, on behalf of the Mahatma Gandhi Memorial of North Texas, we would like to say thanks to all the people who had come across over here. We really appreciate the participation, because International Day of Yoga is something very close to our heart, because that is what India has given to the world, and the benefits of yoga are known to everybody. So it's an inner engineering that we call a lot. Thanks to everybody out over here, and thanks to the MJMNT, thanks to INT board and to IFC board too for organizing this particular event, and heartfulness for their contribution to the yoga, plus all other yoga institutes who participate in today's event, and making this an event a big success. Thanks everybody. మహాత్మా గాంధీ మెమోరియల్కి సెక్రటరీగా వివరిస్తున్నాను. నా పేరు రావు కల్వాల. ఇది మా 11వ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఈ ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మహాత్మా గాంధీ మెమోరియల్ దగ్గర. మహాత్మా గాంధీ గారు ఇండిపెండెన్స్ అప్పుడు పోరాటంలో యోగా ప్రాక్టీస్ చేసి దాని నుండి ఒక స్ట్రాంగ్ విల్ డెవలప్ చేసుకొని దేశంలో ఉన్న ప్రజలందరినీ ఐకమత్యంగా ఒక దగ్గరికి తీసుకొచ్చి క్విట్ ఇండియా మూవ్మెంట్ నడిపి దాంతో బ్రిటిష్ని పారదోలి ఇండియాకు ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. సో యోగా అనేది దాని శక్తి, దాని ప్రఖ్యాత ఎంతో ఉంది. అమెరికాలోనే ఒక 70 మిలియన్ పీపుల్, అంటే 7 కోట్ల మంది యోగా ప్రాక్టీస్ చేస్తారు. సో ఇది రాను రాను చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. ఇక్కడ మేము ఈరోజు MGMNT మహాత్మా గాంధీ మెమోరియల్ దగ్గర ప్రసాద్ తోటకూర గారి ఆధ్వర్యంలో వారు దీనికి ఒక విజనరీగా ఉండి ఇది కన్స్ట్రక్ట్ చేశాము. సో దానికి వారికి ధన్యవాదాలు. అట్లే ఇక్కడ ఉన్న అందరికీ బోర్డ్, MGMNT బోర్డ్ అండ్ ఆల్సో ద గవర్నెన్స్ బోర్డుకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం లోపల ఇంటర్నేషనల్ డేగా యోగా జరుపుకోవడము నిజంగా అదృష్టము. ఎందుకంటే జూన్ లోపల, జూలై లోపల ఇక్కడ ఎండలు వాచిపోతాయి. బట్ 7:30కి కూడా మార్నింగ్ వెరీ అంటే నైస్ సెలయేరు పక్కన ఉండి దాని మధ్య లోపల మనం యోగా చేసుకోవడము నిజంగా చాలా అదృష్టం అనుకోవచ్చు. బట్ ఇంటర్నేషనల్ డే యోగా అనేది MGMNT ఆధ్వర్యం లోపల 11th ఇయర్ కన్సెక్యూటివ్గా జరుపుకుంటున్నాము. దీనికి సుమారుగా ఒక 400 నుంచి 500 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ రావడం జరిగింది. ఎవ్రీబడి అప్రిషియేటెడ్ ద ఎఫర్ట్ ఆఫ్ MGMNT అండ్ కొలాబరేషన్ విత్ హార్ట్ఫుల్నెస్. ఈరోజు నిజంగా యోగాని ప్రపంచానికి మరొకసారి పరిచయం చేయించిన క్రెడిట్ అంటూ ఉండాలంటే మోదీ గారికి చెందాల్సిందే. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి లోపల ఒక ప్రస్తావన తీసుకొని వచ్చేసి దాన్ని పాస్ చేయించి ఇట్స్ ఆల్రెడీ 11 ఇయర్స్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. బట్ ఈ అవకాశాన్ని మరొకసారి 140 కోట్ల ప్రజలకు ఇచ్చినందుకు ప్రపంచానికి యోగాని పరిచయం చేసిన భారతదేశానికి ధన్యవాదాలు. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. థ్యాంక్ యూ. నేను INT trustee chair and also serving as the board member on MGMNT. First of all, thanks to MGMNT, particularly సుమారు ఒక 500 మంది వచ్చి ఈరోజు యోగా చేయడము మాకు చాలా శుభసూచకమండి. అండ్ మనకందరికి కూడా, భారతీయులందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి దినం ఈరోజు. ఎందుకంటే మనము జీరోనే కాదు, ఒక యోగాను కూడా వరల్డ్కి ఇచ్చినందుకు మనం అందరము చాలా గౌరవపడాల్సిన విషయం. ఇది మనము యోగా ఎలాంటిదంటే మనకి ఏమీ ఒక ఖర్చు లేకుండా మనం మన ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన విధానాన్ని, ఒక రెస్పెక్ట్ని, ఒక డెడికేషన్ని మనకి ఇస్తుంది. దానికి కానీ మనం అందరము రెగ్యులర్గా దీన్ని పాటిస్తే చాలా మంచిదండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ INT, MGMNT, I would like to thank all individuals who have made this a grand success, and thank you. అందరికీ నమస్కారం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ MGMT మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ప్రముఖ ప్రవాసీ భారతీయులు ప్రసాద్ తోటకూర గారి ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ఇక్కడ చక్కగా హార్ట్ఫుల్నెస్ వాళ్ళ కొలాబరేషన్తో నిర్వహించడం జరిగింది. వందలాది మంది ప్రవాస భారతీయులు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, అలాగే యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఎంతో ఉపయోగకరం కాబట్టి వాళ్ళందరికీ అవన్నీ ప్రమోట్ చేయడానికి ఇక్కడ గ్యాదర్ అందరూ ప్రవాసీ భారతీయులు చేసుకోవడం చాలా విశేషం. ఇది భారతీయులందరికీ గర్వకారణం. యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా మనం చేసుకోవడం. ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రసాద్ తోటకూర బృందానికి, ఆ బృందంలో నేను కూడా సభ్యుడినే, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాసన మెడిటేషన్ చేయడానికి ఇక్కడ జాయిన్ అయ్యామండి. మహాత్మా గాంధీ ఫౌండేషన్ తో పాటు హార్ట్ఫుల్నెస్, మహాత్మా గాంధీ ఫౌండేషన్ 2 పార్ట్నర్షిప్ అయ్యాయి. మేము ఇక్కడికి యోగా మెడిటేషన్ చేయడానికి వచ్చాము. చాలా మంది జాయిన్ అయ్యారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో అందరూ ఒకేసారి ఒకే ప్లేస్ లో అంతమంది యోగా చేయటము, రైట్, మన వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్ తోటి అంతమంది కలిసి హెల్త్ కోసము, రైట్, హెల్త్ ఈజ్ లైక్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అన్ని హెల్తీగా ఉండాలి కాబట్టి యోగా ఈజ్ ద బెస్ట్ వెహికల్ ఫర్ ఇట్. సో దాని గురించి ఇట్ వెంట్ వెరీ వెల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆర్గనైజేషన్ టు గివ్ అస్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు హార్ట్ఫుల్నెస్ కి. సో అండ్ మా హార్ట్ఫుల్నెస్ తో పాటు మోర్ అంటే ఒక 10-15 యోగా ఆర్గనైజేషన్స్ కూడా పార్ట్నర్షిప్ అయ్యాయండి ఈ ఈవెంట్ లో. అమెరికాలోని న్యూజెర్సీలో ఎర్త్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈవెంట్ ని విజయవంతం చేశారు. ఇండియాలో నిరుపేద పిల్లలకి విద్యను అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న ఎర్త్ ఫౌండేషన్ ని పలువురు కొనియాడారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పసందైన విందు భోజనం అందించారు. అరటి ఆకుల్లో వడ్డించిన రుచికరమైన విందు భోజనం అందరినీ ఆకట్టుకుంది. ఇండియాలో నిరుపేద పిల్లలకు విద్యను అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న ఎర్త్ ఫౌండేషన్ న్యూజెర్సీలో నిర్వహించిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇక పర్యావరణ పరిరక్షణ గురించి పలువురు విద్యార్థులు ఎంతో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఎర్త్ ఫౌండేషన్ తరపున చేస్తున్న కార్యక్రమాలను నిర్వాహకులు వివరించారు. ఎడ్యుకేషన్, ఆర్ట్, హెల్త్ నినాదంతో ఎర్త్ ఫౌండేషన్ ఇండియాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలిపారు. భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పసందైన విందు భోజనం అందించారు. అరటి ఆకులో వడ్డించిన రుచికరమైన విందు భోజనం అందరినీ ఆకట్టుకుంది. భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందరూ ఎంతగానో ఆస్వాదించారు. ఈ ఈవెంట్ లో పాల్గొనడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. Hi, my name is Arushis Rani and I'm a youth leader here at the Earth Foundation. EARTH stands for Education, Art and Health. At the Earth Foundation, we focus on teaching underprivileged children in rural India skills that could enhance them and help build their future. We want to give them opportunities that they have never had before. We want to give them a stage where they can freely express themselves and speak confidently. We would love for more volunteers to participate in this program as it is directly to a good cause. If you can donate money or computers to help these children and enhance their learning experience, that would be great. Thank you so much. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.